హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి ఐపీఎల్లో మరి మ్యాచ్ అనేది మనం చెప్పుకుంటే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ అనేది జరగబోతుంది. మరి ఈ మ్యాచ్ అనేది మరి బెంగళూరులో అయితే జరుగుతుంది. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఫీలింగ్ అనేది ఎంచుకుంటారు. ఖచ్చితంగా సరే 180 190గానే కొట్టారు అంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది చేతుల్లో అయితే. కానీ కొన్నిసార్లు అయితే లో స్కోర్ కూడా కష్టంగా అయితే మారిపోతుంది. ఎవరైతే ఎక్కువగా మరి బౌలింగ్ అనేది ఎంచుకుంటారో మరి ఇక్కడ హెడ్ టు హెడ్ చూసుకున్నా మరి 12 మ్యాచ్లు అనేది ఈ స్టేడియంలో వీళ్ళిద్దరికి జరిగితే మరి 8 మ్యాచ్లో కేకేఆర్ గెలిస్తే 4 మ్యాచ్లకి పరిమితమైంది ఆర్సీ. మరి ఇక్కడ ఒకటి 9 సంవత్సరాలు అయితే అయింది ఈ గ్రౌండ్లో గెలిచి ఆర్సీబీ అయితే. మరి ఈ గ్రౌండ్లో ఇంకో చెత్తరగడ్డ ఏంటంటే లో స్కోర్కే ఎక్కువగా అవుట్ అవుతున్నారు అనేది అయితే మనం చెప్పాలి. మరి ప్లేన్ లెవెల్ చూసుకున్న ఆర్సీబీ చాలా వరకు కూడా మరి ఐర్వుడ్ పూర్తిగా దూరం అయితే అయిపోయాడు. మరి ఇక్కడ బ్యాట్స్మెన్లో అగర్వాల్ ఇస్తారా ఛాన్స్ అనేది చూడాలి. మరి సాల్ట్, కోహ్లీ, పెడిదర్, పాడికర్ అయితే లేడు, మొత్తం కూడా రూరేట్ అయిపోయాడు. బేతం, మరి షీఫెడ్, బౌలింగ్లో అయితే దయ్యాల్, భువి ఈ వీళ్ళందరూ కూడా ఉన్న స్పిన్నర్లో పాండ్యా చాలా చాలా కీలకంగా పోషిస్తున్నారు. ఈ మ్యాచ్ అనేది కేకేఆర్ అయితే చాలా భారీ విజయంతో గెలాలి, లేకపోతే కేకేఆర్ ఇంటికి అనేది వెళ్ళిపోవాల్సిందే. ఆర్సీబీ అయితే గెలిచారా అంటే క్యూఆర్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తే మరి ప్లే ఆఫ్కి అయితే చేరిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా మనకి కనిపిస్తుంది. మరి కేకేఆర్ పరిస్థితి ఎలాగుంది ఏంటంటే కేకేఆర్ అయితే చాలా బలంగా అయితే ఉంది. మీ అందరికి కూడా తెలిసింది కేకేఆర్ అనేది బలంగా ఉన్న కాస్త బౌలింగ్లో కాస్త వీక్నెస్గా నాకైతే మరి కనిపించిందని చెప్పచ్చు. కానీ ఒకటి కొన్నిసార్లు రాణిస్తున్నారు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. ఆ స్థిరంగా ఆడితే చాలా మంచిది. ఇప్పుడు మరి వంశీ కానీ, రహానే కానీ, ఇక్కడ గొబ్రాజ్ నుండి కానీ, అసుల్ నుండి కానీ, సునీల్ నారాయణ నుండి, చక్రవర్తి కానీ, రాణా కానీ, అరోరా నుండి కానీ వీళ్ళందరూ మంచి ఫామ్లో ఉన్నా సరే ఫామ్ అనేది రావాలి. కానీ ఒకటి వారం రోజులు గ్యాప్ వచ్చింది, రీస్టార్ట్ అవుతారు. వీళ్ళు గెలిచే టీం మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా ఆర్సీబీ చాలా కష్టంగా గెలిచే ఛాన్స్ ఉందేమో నాకు మరి అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి. ఇది ఫ్రెండ్స్ గమనించాలి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ వాట్సాప్లో తప్పనిసరిగా షేర్ అయిపోయింది మర్చిపోకండి.